సుదర్శన చక్రం వెంటాడిందా? గజేంద్ర మోక్షంలోకి వచ్చేటప్పటికి అగస్త్య మహర్షి వస్తే ఇంద్రజుమ్నుడు లేవలేదు కాబట్టి ఈయన శాపం పెడితే గజయోనిలోకి వెళ్ళాడా? ఈ రెండు విషయాల్లో తేడా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదండి అంటారు. అర్థం కాలేదంటే మీ మనస్సు ఊరుకుంటే నేడు పట్టుకుంది. ఇంకా మీరు అక్కడి నుంచి ఎవడైనా భాగవతం చెప్తున్నాడు అన్నారు అనుకోండి, ఓసారి వెళ్ళి విందాం ఈ విషయం ఏమైనా వస్తుందేమో అని అక్కడికి వెళ్ళడం మొదలెడతారు. ఆయన చెప్పలేదు అనుకోండి, అయ్యా మీరు ఏమో అనుకోకండి ఇలా రెండింటికి తేడా ఎందుకు వచ్చిందండి అంటారు. ఆయనకి సమర్థత ఉండి ఆయనకి చెప్పగలిగిన అదృష్టం ఈశ్వరుడు ఇచ్చాడు అనుకోండి, చెప్తారు. ఆయన చెప్పలేకపోయారనుకోండి ఆయన దోషం ఏం కాదు, ఆయన ప్రపంచంలో జ్ఞాని ఏం అయిపోవక్కర్లేదు, తను తరించడానికి 4 మాటలు చెప్పుకుంటున్నాడు. అయ్యా నేను ఆ కోణంలో పరిశీలన చేయలేదండి అంటారు. ఓన్లండి సార్ ఒక నమస్కారం, తప్పకుండా ఈ మాట ఎప్పుడైనా వేరొకరి దగ్గర ప్రయత్నం చేస్తాను, మీరు కూడా ఈ కోణంలో పరిశీలన చెయ్యండి. మనోజవం, మనస్సుకి వినగలిగిన శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడి గురించి వింటూ, అందుచేత స్వామి కథ వినేటప్పుడు మనోజవం అని ఎందుకంటున్నానంటే, మీరు మనస్సుకి ఒక ఆశ్రయాన్ని ఒక ఆధారాన్ని ఇవ్వడం అలవాటు చేశారనుకోండి, మీరు మనస్సుకి ఒక ఆశ్రయాన్ని ఇవ్వలేదనుకోండి, ఆశ్రయాన్ని ఇవ్వకపోతే ఏమవుతుందంటే అది వెతుక్కుంటుంది. అది వెతుక్కుందనుకోండి మిమ్మల్ని ఇంద్రియాలకి లోను చేసేస్తుంది. ఇంద్రియాలకి ఏవి ఇష్టమో అటు ఎడుతుంది. కళ్ళెప్పుడు దేవాలయానికి వెళ్ళమనో టీవీ చూడమంటాయి, అటు తిరిగిందనుకోండి జన్మ వృధా అవుతుంది. మీరు ఈశ్వరుణ్ణి అందించారనుకోండి, దానికి తీసుకొచ్చి మీరు భాగవతాన్ని రామాయణాన్ని అందించడం మొదలు పెట్టారనుకోండి, చూసారా ఎంత పరీక్ష పెట్టేశారో హనుమ, వెంటనే ఓ పరీక్ష పెట్టారు. మనస్సుకు ఆధారం నేనని చెప్తున్నావు కదా, ఇంకోటి కూడా చెప్తే ఒప్పుకుంటావా చూస్తానన్నారు. అందుకని మీరు ఈశ్వరుణ్ణి అందించారనుకోండి, అది ఈశ్వరుడి వైపుకే తిరిగింది అనుకోండి, తిరిగితే ఏ వస్తువుని పట్టుకోవడం వల్ల మీరు ఉన్నతిని పొందుతారో, మనస్సుకి ఒక బలహీనత ఉంది, దానికి తప్పు ఉండదు. మీరు రోజు భాగవతం అలవాటు చేశారనుకోండి, మీరు రోజు భాగవతం చదవకుండా పడుకోండి, అయ్యో ఇవాళ నేను భాగవతం చదవలేదు, ఇవాళ నేను భాగవతం చదవలేదు, ఏదో తప్పు చేశాను అంటుంది. మీరు భాగవతం 12 స్కంధాలు ఉత్సాహంగా చదవడం అలవాటు చేసుకున్నారనుకోండి, 12 స్కంధాలు అయిపోగానే అమ్మయ్య దిక్కుమాలను కూడా వదిలిపోయింది అనరు. భాగవతం చదివానండి అంటే ఎవరో ఏనంటాడు, ఒక 6గురిని పిలిచి చక్కగా బ్రాహ్మణులకు భోజనం పెట్టండి, భాగవతం చదివారు కదా అంటాడు. మీ ఇంట్లో అనుకోకుండా భాగవతం చదివారు, మీ ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగినాడు భోజనం పెట్టడం గొప్ప విషయం ఏంటండి? 12 స్కంధముల భాగవతాన్ని ఈశ్వరుడు నా చేత చదివించాడండి, వచనమే కానీ పోతన భాగవతాన్ని వచనంలో చదివాను. 12 స్కంధములకు గుర్తుగా ఒక 12 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసుకుంటున్నాను. సాయంకాలం వచ్చి కోటేశ్వరారు భాగవతము యొక్క శ్రవణ ఫలితము కదా పఠన ఫలితము అనో గంట మాట్లాడవయా, నీకు అరవడం అలవాటు కదా అని మీరు అన్నారు అనుకోండి, ఎంత మార్పు వచ్చేసింది చూడండి మీ జీవితంలో. ఓ 12 మందికి భోజనం పెట్టారు, మీ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశారు, మీరు భగవత్ కథ వింటున్నారు. ఇక్కడతో వదిలేస్తుందా? భాగవతం చదివేసి అలా వదిలేయడం ఏంటి? రామాయణం కూడా చదువుదాం అంటారు. అని రామాయణం మంచిది ఎక్కడ దొరుకుతుందండి వ్యాఖ్యానం అని తిరుగుతారు. అనుకోకుండా రామాయణం అంటున్నారు. ఇవి చదవడం వల్ల మీరు ఎక్కడో ఏదో వెళ్ళి చెప్తూ ఉంటారు, ఎవరితోనో పంచుకుంటూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇవి చెయ్యండి, ఎంత మార్పు వచ్చేస్తుందో. మా రామచంద్రమూర్తి గారు చాలు గొప్ప సాక్ష్యం. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, దివాకర్ల వెంకటావధాని గారి సౌందర్యలహరి క్యాసెట్లు కోటేశ్వరారు అంటారు, లేకపోతే కోటేశ్వరారు ఫలానా గురువు గారండి ఆయన పుస్తకం అండి అంటారు. నిజంగా కాపవరం ఎంత సంస్కృతి కలిగిన గ్రామమో, కానీ ఇప్పుడు నేను కాపవరాన్ని పొగిడితే వేరేలా అనుకుంటాను. అందుకని నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే భగవంతుడితోటి అనుబంధం పెట్టుకోవడం. అందుచేత మీరు ఈశ్వరుణ్ణి అందించడం చేత మనస్సు ఉన్నతిని పొందుతుంది. ఆ ఉన్నతిని పొందడం, మీరు ఏ వస్తువు అందించాలో ఆ వస్తువు అందించాలి, అది హనుమ నేర్పుతారు. సర్వకాలముల యందు రాముణ్ణి అందించారు హనుమ మనస్సుకి. ఏ స్థితిని పొందారు? భవిష్యత్ బ్రహ్మ అయ్యారు, చిరంజీవి అయ్యారు. మీరు హనుమ పాదాలు పట్టుకుంటే హనుమ మీకు అదే అందిస్తారు. మనోజవం, మీ మనస్సుకి జవమును అందించగలిగిన వస్తువుని మీకు ఇస్తారు. సో అందుచేత చాలా టైము మనోజవంకే అయిపోయింది. మనోజవం మారుతతుల్య వేగం, ఇదో గమ్మత్తైన మాట. మారుత అంటే వాయువు, తుల్య వేగం ఆయనతో సమానమైనటువంటి గాలితో తుల్యమైన వేగము కలిగినటువంటి వాడు. ఆల్ రైట్, ఏమవుతుందండి దానివల్ల? ఏమిటి ప్రయోజనం? వాయువు ఎంత వేగంగా వెడుతుంది అంటే ఎవరని చెప్పలేము, అంత వేగంగా వెళ్ళిపోతుంది గాలి. గాలి కన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటిది ఏది? మనస్సు.
గాలి కన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి మనస్సు వెళ్ళకూడని చోట్లు కన్నింటికి వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను అలా వెడుతున్న వాడివని గుర్తించగలిగిన వాడు ప్రపంచమునందు వేరొకడు ఉండడో జ్ఞాపకం పెట్టుకో. నువ్వు వెళ్ళకూడని ప్రదేశానికి శరీరంతో వెళ్ళావనుకో, మందలించే పెద్దలు కనబడితే మందలిస్తారు, అయ్యా ఎందుకురా ఇలాంటి చోట్ల తిరుగుతావు అని అడుగుతాడు. కానీ నువ్వు దేవాలయంలో కూర్చున్నావు, మనస్సుతో వ్యభిచారం చేస్తున్నావు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక ఆవిడ వ్యభిచారం చేస్తుండేది, ఎదురుగుండా ఇంట్లో ఒక సాధు పురుషుడు ఉంటుండేవాడు. ఈ వ్యభిచారిని అనుకునేది, చూడరా తెల్లవారుజామున లేచాడు, గంగకి వెళ్ళాడు, స్నానం చేశాడు, హాయిగా పూజ చేసుకుంటున్నాడు, శిష్యులు వస్తారు, వాళ్ళందరికీ బ్రహ్మసూత్రాలు చెప్తాడు, వేదం చెప్తాడు, భగవత్కర చెప్తాడు, సాయంకాలం అవుతుంది భజన చేస్తాడు, హాయిగా ఇంత ప్రసాదం తింటాడు, పడుకుంటాడు. ఎంత అదృష్టవంతుడు, నా జన్మ ఉంది, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన జన్మ, ఓ గంగకి వెళ్ళనా, ఎక్కడికెడతాను, ఎప్పుడు ఏ విటుడు వస్తాడా అని చూస్తాను, ఈ జన్మ ఇలాగే పాడైపోయింది కదా అనుకునేది. ఆయన అనుకునేవాడు, అదిగో చూసావా వచ్చేసాడు కారులో ఎవడో, అయిపోయాడు, సాలిగుట్లో చిక్కుకుపోయాడు, వీడు భ్రష్టుడైపోతాడు అని. ఎవరు వస్తున్నారో ఎవరు వెళుతున్నారో ఇవన్నీ ఆయన కిటికీలోంచి చూస్తుండేవాడు. ఇద్దరి శరీరాలు పడిపోయాయి. ఆవిడ్ని తీసుకెళ్ళడానికి ఈశ్వరుని యొక్క దూతలు వచ్చారు, ఈయన్ని తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చారు. అదేమిటండి, నేనేమో కాషాయం కట్టుకుని ఇంత కష్టపడ్డాను, ఇంత అల్లరి చేశాను, ఇంత ధ్యానం చేశాను, నాకు యమదూతలు వచ్చారు, వ్యభిచారిణిని తీసుకెళ్ళడానికి ఈశ్వర దూతలు వచ్చారు, తేడా ఏమని అడిగాడు. అడిగితే, అయ్యా శరీరము వ్యభిచార గృహంలో ఉన్న మనస్సు భగవంతుని యందుంది, నీ యొక్క శరీరము పూజా గృహంలో ఉన్న నీ మనస్సు వ్యభిచార గృహంలో ఉంది. మనస్సు కౌంట్, మనస్సుని తిప్పడానికి పూజ. అందుకే సహస్రనామం నమః 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 నమః. ఎందుకు? మనస్సుని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎక్సర్సైజ్ అది. మీ మనస్సు ఎక్కడ కూర్చున్నా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళగలిగిన స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మీరు అభ్యున్నతిని పొందినట్టు. మీరు గుళ్ళోకి వెళ్ళి కూర్చున్న దిక్కుమాలిన కబుర్లే చెప్పి, ఓ ఫంక్షన్కి వెళ్ళినా కబుర్లే చెప్పి, అసలు మీకు మౌనం లేదు, ఈశ్వరుడి గురించి ఆలోచన లేదు, ధ్యానం లేదు. సదాశివ బ్రహ్మేంద్ర యోగి అస్తమానం భగవత్ కథలే చెప్పేవారు. చెప్తున్నా కూడా ఎక్కువ అదే మాట్లాడుతున్నారు. గురువు గారికి ఫిర్యాదు చేస్తే గురువులు అన్నారు, నువ్వు అసలు మౌనం పాటించవా అన్నారు. జీవితంలో మాట్లాడన్నారు సదాశివ బ్రహ్మేంద్ర యోగి, ఇక మాట్లాడలేదు. సో ఎందుకు చెప్తున్నానంటే,